హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో షూట్ చేసి నేను ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. అంటే మిడ్ సమ్మర్ టైంలో. సో, అప్పటినుంచి నాకు ఎడిట్ చేసి, పోస్ట్ చేసేకి అస్సలు టైం కుదరట్లేదు. సో, ఈ మిడ్ సమ్మర్ అప్పటికి షాన్వికి సమ్మర్ హాలిడేస్ ఇచ్చి 1 వీక్ అయిపోయిందనమాట. బట్ షాన్వి స్టిల్ స్కూల్‌కెళ్తుంది. క్లాసెస్ ఏం జరగవు గానీ జస్ట్ డే కేర్‌కెళ్తుందనమాట. బికాజ్ మేము వెకేషన్ తీసుకోలేదు. అందుకే మేము డే కేర్‌కి పంపిస్తున్నాము. ఎక్కడికన్నా ట్రావెల్ చేసేది ఉంటే ఆ టైంలో ఒక్కటి లీవ్ పెట్టుకుందాము అనుకున్నాను. ఈ వీడియో అయితే మిడ్ సమ్మర్ ముందు తీసిన వీడియో. మేమైతే స్టాక్‌హోమ్‌కెళ్తున్నాము మిడ్ సమ్మర్‌కి. యాక్చువల్లీ సాటర్‌డే మిడ్ సమ్మర్, ఫ్రైడే అయితే మిడ్ సమ్మర్ ఈవినింగ్ అనేసి ఆ రోజు కూడా హాలిడే ఉంటది. మేమైతే థర్స్‌డే ఈవినింగ్ బయలుదేరాము. మాకి 7:30కి ట్రైన్ ఉండింది. ఆఫీస్ నుంచి వచ్చి ఫాస్ట్‌గా ఒక 1 అవర్‌లో లగేజ్ అంతా ప్యాక్ చేసాము. సో, అందుకే నేను ఎక్కువ షూట్ చేయలేకపోయాను. ఆడికి కూడా మేము కరెక్ట్ టైంకి రీచ్ అయ్యామనమాట. 7:30కి ట్రైన్ అంటే 7:15 కల్లా మేము స్టేషన్‌కి రీచ్ అయ్యాము. మేము స్టాక్‌హోమ్‌కి ప్లాన్ చేయడానికి రీజన్ ఏంటంటే, మేము చాలా డేస్ అయిపోయిందనమాట మా ఫ్రెండ్ వాళ్ళని మీట్ అయ్యి. ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. ఇన్ని డేస్ ఎప్పుడూ లేము. ఫ్రీక్వెంట్‌గా మీట్ అయ్యేవాళ్ళం గానీ, ఫస్ట్ టైమ్ ఇలా 1 ఇయర్ ఉండడము. ఇప్పుడు మేము వెళ్ళే ఫ్రెండ్ వాళ్ళు 2018 నుంచి మాకు తెలుసనమాట. సో, వాళ్ళు ముందు గోతంబర్గ్‌లోనే ఉండేవాళ్ళు. తర్వాత హెల్సింగ్బోరి, తర్వాత స్టాక్‌హోమ్‌కి షిఫ్ట్ అయిపోయారు. సో, షాన్వికి అరౌండ్ 1 ఇయర్ అలా ఉన్నప్పుడు షిఫ్ట్ అయ్యారనమాట. సో, తను చిన్నగున్నప్పుడంతా మంచిగా ఎత్తుకోవడం అదంతా గూడా ఉండే. సో, షాన్వికి గూడా చాలా ఇష్టం వాళ్ళంటే. డిన్నర్ అయితే మేము ఇంటి నుంచే ప్లాన్ చేసుకొని తీసుకొచ్చాము. బట్ మళ్ళీ ట్రైన్‌లో గూడా సలాడ్ బాక్స్ ఉంటే అది గూడా తీసుకున్నాము. మేము రీచ్ అయ్యేటప్పటికి 11:30 ఆర్ 11:40 అయింది. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ వచ్చేసున్నారు పికప్‌కి. నైట్ అయితే 11:40 అయితుంది టైము. జనాలైతే చాలా మందున్నారు. ఎందుకంటే లాంగ్ వీకెండ్ గదా! ట్రావెల్ చేసేవాళ్ళు అలా. సో, వెలుతురు గూడా మంచిగా ఉంది. సమ్మర్‌లో అయితే ఇలానే ఉంటది. సెంట్రల్ స్టేషన్ నుంచి మెట్రో అవి తీసుకొనెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ అలా పడుతుంది. సో, కార్‌లో కాబట్టి ఒక 15 మినిట్స్‌లో ఎళ్ళిపోయాము. అక్కడికే మాకి చాలా లేట్ అనిపించిందనమాట. ఆల్మోస్ట్ మేము ఇంటికెళ్ళేటప్పటికి 12 అలా అయింది అరౌండ్. సో, మా కోసం వాళ్ళు గూడా మేల్కొనే ఉన్నారు. యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట కారు. సో, ఆ టైంలో మా కోసం రావడం అనేది చాలా అంటే చాలా గ్రేట్. ఇంత పెద్దగా ఇంత బిగ్ అయిపోయినావు షానులు. ఎందుకే సిగ్గుపడుతున్నావు? మేము మా ఫ్రెండ్ వాళ్ళు జియో హాట్‌స్టార్‌లో 'రిసార్ట్' వెబ్ సిరీస్ స్టార్ట్ చేశామనమాట. అది ఫ్రైడే 4 ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి. మేమెళ్ళిన టైంకి ఆల్రెడీ అవి రిలీజ్ అయ్యాయి. అందుకే ఆ టైంలో గూడా పెట్టుకొని చూసాము కొంచెం సేపు. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అయితే టీ చేసుకొని తీసుకొచ్చారు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మేమైతే కాస్కోకెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. అందుకే ముందుగానే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసుకొని లంచ్ చేసుకొనెళ్తే బెటర్ అనిపించింది. మా ఫ్రెండ్ వాళ్ళ పైన ఇంట్లో ఇండియన్స్ ఉన్నారు. సో, ఆ అమ్మాయి షాన్వి కంటే ఒక 1 ఇయర్ పెద్ద అనమాట. సో, తను గూడా వచ్చింది. వాళ్ళిద్దరు కిందికెళ్ళి మంచిగా కొంచెం సేపు ఆడుకొని పైకొచ్చేసారు లంచ్ టైమ్‌కి. మేమైతే ఇంకా అంతా రెడీ అయిపోయి కాస్కోకెళ్తున్నాము. నువ్వు అట్లా పెట్టినవా నేను ఇట్లా పెడతా. Into one store. విచ్ స్టోర్? The Costco. The name is Costco. కోస్కో కాదు షాను. కాస్కో. Costco. There inside there, it's going to be everything is going to be dresses, snacks, toys, and swimming clothes, bicycles. యా బస్ ఇస్ కమింగ్, లెట్స్ గో. The bus is coming, so we don't want to get late for the bus. స్వీడన్‌లో 2 ప్లేసెస్‌లో ఉంది కాస్కో స్టోరు. ఫస్ట్ అయితే స్టాక్‌హోమ్‌లో ఓపెన్ చేశారు. అండ్ రీసెంట్‌గా మాల్మోలో ఓపెన్ చేశారు. యాక్చువల్లీ మేమెళ్ళిన రోజు మిడ్ సమ్మర్ ఈవినింగ్ కాబట్టి అన్ని స్టోర్స్ క్లోజ్ ఉన్నాయి. సో, కాస్కో గూడా క్లోజ్ ఉంటుందేమో అని మేము చాలా టెన్షన్ పడిపోయామనమాట. అంత దూరం వచ్చి ఓపెన్‌లో లేకపోతే బిస్కెట్ అయిపోతది అనేసి. కాస్కో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది చాలా మందికి తెలిసే ఉంటది. ఇది హోల్‌సేల్ స్టోరు అండ్ మనకి ఎవ్రీథింగ్ ఇక్కడ ఏ టు జెడ్ దొరుకుతుంది అనేసి.
అండ్ యూఎస్‌లో ఉన్న వాళ్ళకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్టోర్ ఏంటి అంటే కాస్కో అనే చెప్తారు. కాస్కోకెళ్ళాలి అంటే నువ్వు కాస్కోలో మెంబర్ అన్నా అయ్యుండాలి. లేకపోతే మెంబర్‌షిప్ కార్డ్ ఉన్న వాళ్ళతో అన్నా వెళ్ళాలి. మెంబర్‌షిప్ ఫీ అయితే 500 క్రోన్స్ ఫర్ 1 ఇయర్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం కంటిన్యూ కావాలి అనుకుంటే మళ్ళీ 500 క్రోన్స్ పే చేసి రెన్యువల్ చేయించుకోవాలి. మెంబర్‌షిప్ కార్డ్ ఎవరి పేరు మీద ఉంటదో వాళ్ళు ప్లస్ వాళ్ళతో పాటు ఒక 2 ఆర్ 3 మెంబర్స్ ఏమో వెళ్ళొచ్చనమాట ఎక్స్‌ట్రా. ఇక్కడైతే మనకి ఫుడ్, ఎలక్ట్రానిక్స్, హౌస్ హోల్డ్ ఐటెమ్స్ ఎవ్రీథింగ్ దొరుకుతుంది. ఇదైతే సలాడ్ స్పిన్నరు. జస్ట్ సలాడ్ ఏసేసి మనం అలా ప్రెస్ చేసామంటే స్మాల్ స్మాల్ పీసెస్ అయిపోతాయి. సో, ఎక్కువగా సలాడ్ చేసుకునే వాళ్ళకైతే అది మంచిగా యూజ్ అవుతుంది. కాస్కోలో అన్నీ దొరుకుతాయని తెలుసు గానీ, డైమండ్స్ అండ్ గోల్డ్ బిస్కెట్స్, సిల్వర్ బిస్కెట్స్ ఇవి ఉంటాయని అయితే తెలీదు. నాకవి చూసి షాక్ అయ్యాను. మా షాపింగ్‌లో మేము బిజీగా ఉంటే, మా షాన్వి బిజీగా ఉంది. దానికోసం డ్రెసెస్ సెలెక్ట్ చేస్తుందేమో ధృవికంట. స్టాక్‌హోమ్‌లోనే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాళ్ళ పాపని మీట్ అయ్యేకెళ్తున్నాము. సో, తన కోసము తను సెలెక్ట్ చేస్తుందంట. తనకి ఒక 1 ½ ఇయర్ అలా ఉంటది. కాస్కోలో మాకింకోటి ఏం నచ్చిందంటే, ఇలా శాంపిల్ ఫుడ్స్ పెట్టడం అనమాట. చాలా ఐటెమ్స్ పెడుతూ ఉన్నారు. ఎవ్రీ లైన్‌లో ఒక్కొక్కటుంది ఆల్మోస్ట్. సో, అవి మనం టేస్ట్ చేసి, మనకేదైనా నచ్చితే గనక తీసుకోవచ్చు. ఎంత మంచి బిజినెస్ స్ట్రాటజీనో గదా! మాకైతే ఈ బటర్ నచ్చింది. సో, మేమైతే తీసుకున్నాము. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఓట్స్, సీరియల్స్ అలా మా ఫ్రెండ్ వాళ్ళు మాకొకటి సజెస్ట్ చేశారనమాట ఓట్స్. సో, అవైతే మేము తీసుకున్నాము. ఈ టామరిన్ బైట్స్ గూడా చాలా బావుంటాయి అని చెప్పారనమాట. సో, అందుకే ఇది కూడా తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బావుంది. ఐ విల్ డెఫినైట్‌లీ రికమెండ్. సో, ఈవినింగ్ అయితే మా ఫ్రెండ్ వేడి వేడిగా పావు బాజీ చేసింది. సో, వాళ్ళ పైన వాళ్ళని గూడా ఇన్వైట్ చేసిందనమాట ఇంటికి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పైన ఇండియన్స్ ఉన్నారని జెప్పాను గదా! వాళ్ళకి గరం మసాలా కిచెన్ ఉందనమాట స్టాక్‌హోమ్‌లో. సో, వాళ్ళు అన్ని టైప్స్ ఆఫ్ ఇండియన్ ఫుడ్స్ ప్రిపేర్ చేస్తారు. వాళ్ళ దగ్గర మా ఫ్రెండ్ పాన్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసింది. సో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు స్టాక్‌హోమ్‌లో ఉంటే మాత్రం డెఫినిట్‌గా ట్రై చేయండి. ఆ రెస్టారెంట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఎవరికన్నా కావాలి అంటే గనక చెక్‌ఔట్ చేయండి. మేము స్టాక్‌హోమ్‌లో 3 డేస్ ఉన్నాము. ఫస్ట్ డే కాస్కోకెళ్ళాము. అండ్ సెకండ్ డే వేరే ఫ్రెండ్ వాళ్ళని మీట్ అయ్యాకెళ్ళాము. అక్కడికి వెళ్తున్న ప్లేస్‌లో ఒక పెద్ద ఫార్మింగ్ ఏరియా కనపడింది. సో, వాళ్ళక్కడ ఏమేమి ప్లాన్స్ పెట్టారో ఏమో చూద్దామనేసి లోపలికెళ్ళాము. ఆ ఫార్మింగ్ ఏరియాలోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పాట్ లైక్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు రెంట్‌కి తీసుకొని వాళ్ళ స్పేస్‌లో వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్ ఇవన్నీ గూడా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారంట. సో, ఈ సమ్మర్‌లో వాళ్ళకొక మంచి యాక్టివిటీ, మంచి టైమ్ పాస్ గూడా. The big farms. Rented. Can I know just is it how much they provide? Square meters. 70 square meter. Yeah, but they're like smaller or. You won't sell it. ఒకరోజైతే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి దగ్గరలో బాలాజీ టెంపుల్ ఉంటే వెళ్ళాము. ఈసారి స్టాక్‌హోమ్ వెళ్తే కంపల్సరీ టెంపుల్‌కెళ్ళాలి అని అయితే ఫిక్స్ అయ్యాము. వరల్డ్‌లో మనము ఎక్కడైనా ఉండనియండి, టెంపుల్ అంటే అదొక పాజిటివ్ వైబ్. అది చాలా ప్రశాంతంగా అనిపిస్తది. ఇదైతే మళ్ళీ 4థ్ డే రిటర్న్ జర్నీ అనమాట. మా షాన్వి అయితే చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే తను మిస్ అవుతుందంట వాళ్ళ పెద్దమ్మని. అంటే మా ఫ్రెండ్‌ని పెద్దమ్మ అని పిలుస్తుంది తను.
దాన్ని చూసింటే మాకే పాపం అనిపించింది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.